మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ముందుగా నా పేరు సూర్యప్రకాష్. నా పేరు సమత. మేము ఈరోజు లివింగ్ సోల్స్ ఫర్ హోలీ గాడ్ అనే చర్చ్ తరపున మీ ముందుకు రావడం జరిగింది. మేము న్యూలీ మ్యారీడ్ కపుల్. మా గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వాక్యంలోను ఇద్దరం కలిసి ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి ఆఖరి వచనాలు మేము చదువుకోవాలని అనుకుంటున్నాము. అయితే అందులో భార్యలకు దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించి పౌలుకి తెలియపరిచినవి, అలాగే భర్తలకు దేవుడు పౌలుకి తన ఆత్మ ద్వారా ప్రేరేపించబడి సంఘానికి రాసినది మనము చదువుకుందాం. ముందుగా 22వ వచనం నుండి చదువుతుంది సమత, మీరు వినండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండిడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. 24 నుండి నేను 25 నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించున్న వాడెవడను లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ సంఘానికి పౌలు ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా పౌలుకి ప్రేరేపించబడి భార్య ఎలా బ్రతకాలి భర్త విషయంలో, భర్త ఎలా బ్రతకాలి భార్య విషయంలో తెలియపరుస్తున్నాడు. ఆ తెలియపరిచిన విధంగా దేవుడు మన జీవితాలలో మనల్ని జీవింప చేయాలని చెప్పి నేను మీ కొరకు మీ ఇద్దరం కలిసి ప్రార్థన చేయాలని చెప్పి మన జీవితాలలో దేవుడు ఆ వాక్యాన్ని నెరవేర్చాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం. సమత ప్రార్థన చేసి. స్తోత్రములు దేవా, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడ, తండ్రి, దేవాతి దేవ, మేమేమై ఉన్నదో అది కేవలం నీ కృపయే ప్రభువ. నీ కృపలను తలంచుకుంటేవా ప్రభువ, అవి లెక్కకు మించి ఉన్నాయి కదా ప్రభువ. అందుని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేము వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టే వందనాలు ప్రభా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో నుండి ప్రభా మేము నేర్చుకున్న విషయాలు ప్రభా, భార్యలు భర్తలకు లోబడై ఉండవలనని, అలాగే భర్తలు వాళ్ళ భార్యలను ప్రేమించవలనని, క్రీస్తు సంఘమును ఎలాగో ప్రేమించారో అలా ప్రేమించవలనని చెప్పిన ఆ వాగ్దానాలు, ఆ నెరవేర్పులన్నీ ప్రభు దాన్ని మా జీవితంలో ప్రభు మేము అనుసరించి నడవడానికి కావాల్సిన కృపను దయచేయండి. నీ వాక్య ప్రకారం ప్రభు మేము నడవడానికి కావాల్సిన కృపను దయచేసి మా అందరికీ తోడై ఉండి ముందుండి నడిపించమని యేసుక్రీస్తు అధికారికమైన నామంలో అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి, ఆమేన్. దీవెన తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకును తన మహిమ ఎదుట మిమ్మును
నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. వీడియో వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు అవకాశం ఇస్తే మరి యొక్క వీడియోలో మిమ్మల్ని మీ ఇద్దరం కలిసి కలుసుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.